హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం నెల రోజులు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నెల రోజులేంటి 2 నుంచి 3 నెలల వరకు కూడా తినొచ్చు. మంచి హెల్దీ పచ్చడి అనమాట ఇది. నువ్వులు వేసుకొని చేసుకుంటాము. చూడ్డానికే కాదు, తినడానికి కూడా సూపర్ ఉంటుంది. చింతకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నేను ఇక్కడ 1/2 కేజీ చింతకాయ తీసుకున్నాను. పచ్చి చింతకాయ బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1/2 కేజీ చింతకాయ తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా 1/2 కేజీ తీసుకోవాలి. ఈ 1/2 కేజీ పచ్చిమిర్చిలో సగం పచ్చిమిర్చిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాము, ఇంకా సగం పచ్చిమిర్చిని పోపులో వేసుకుంటాము. పోపులో వేసుకునే ఈ పచ్చిమిర్చికి మధ్యలో స్లిట్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. అంటే ఇలా చివర్లు అతికే ఉండాలి. నువ్వులు 150 గ్రామ్స్, జీలకర్ర 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మెంతులు, ఆవాలు 3 టేబుల్ స్పూన్స్, ఎల్లిపాయలు 2 ఎల్లిగడ్డల్ని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ముందుగా చింతకాయని ఉడికించుకుందాము. సాస్ ప్యాన్లో వేసుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అంటే మనం వాటర్ తాగుతాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. చింతకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, 4-5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇదిగోండి, పగిలిపోయింది కదా, ఇలా ఒకసారి నొక్కి చూసినా మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. అంటే ఇలా మ్యాష్ చేసి పెట్టుకుంటే రసం తీసుకోవడం ఈజీగా అవుతుంది. ఈ నీళ్ళని చల్లారనివ్వాలి. ఈ నీళ్లు చల్లారిన తర్వాత ఈ చింతకాయ రసం అంతా వచ్చే వరకు బాగా పిసుకోవాలి. తర్వాత ఈ చింతకాయ గుజ్జుని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే పైన తొక్కలు ఉండిపోతాయి, కిందకి రసం వచ్చేస్తుంది. ఇలా చింతకాయ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత, అంటే కొంచెం కలర్ మారిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడి మంచి టేస్ట్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న జీలకర్ర మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లోంచి కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకొని మిగిలినవి వేసుకోవాలి. వీటిని పోపులో వేసుకుందాము. మనం స్ప్లిట్ పెట్టుకోగా మిగిలిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మూత పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, కంప్లీట్గా పేస్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు దీంట్లో ఇందాక చింతకాయని రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం కొంచెం కొంచెం వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. అంటే మొత్తం పేస్ట్ అయ్యే వరకు రసం వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. ఈ చింతకాయ రసం కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ చింతకాయ రసం అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 150 ml ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని ప్యూర్ వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలి అనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. wholesameindia.comలో ఆర్డర్ పెట్టాలి అనుకుంటే ఇందిరా అని కోడ్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. పచ్చడి నిల్వ ఉంటుంది కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. మీకు నచ్చుతాయి అంటే పప్పులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పప్పులు కలర్ మారుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం గ్రైండ్ చేయగా మిగిలిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం స్లిట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, ఆ పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో వేగి ఇదిగోండి వైట్ స్పాట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ, పచ్చిమిర్చి, నువ్వులు, ఆ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కలిసే వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఈ పులుపులో పచ్చిమిర్చి ఊరి చాలా బాగుంటుంది. తడి తగలకుండా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే మినిమం 20 డేస్ తినొచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 2 to 3 months వరకు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ పచ్చడి ఇప్పటికిప్పుడు కాకుండా ఒక్కరోజు తర్వాత తింటే బాగుంటుంది. 2 రోజుల తర్వాత తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఎంత ఎక్కువ ఊరితే అంత బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.